ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నాగోల్ బాబు జగ్జీవన్ రామ్ డ్రైవింగ్ సెంటర్ లో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని అధికారులు, వాహనదారులు, విద్యార్థులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేష్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఆర్టీఏ మెంబర్ శివలాల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, కామినేని హాస్పిటల్ డాక్టర్స్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో రోడ్డు భద్రతపై అవగాహన ముఖ్యమైన అంశం. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టింది. చిన్న చిన్న పొరపాట్ల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని, చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ఎడ్యుకేషన్, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితుడిని గంటలోపు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 25,000 రూపాయల నగదుతో కూడిన రఘువీర్ అవార్డు ఇవ్వడం జరుగుతుందని, సంవత్సరానికి 5 సార్ల వరకు రఘువీర్ అవార్డు తీసుకురావడానికి అవకాశం ఉందని, 4 ప్రాణాలు కాపాడితే వచ్చి జీవిత సంతృప్తి వేరని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలు రోడ్డున పడి దీనస్థితి ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రజల సహకారం లేకపోతే అది విజయవంతం కాదని, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని, జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి విధంగా మనం సమాజంలో మీ ద్వారా మీరందరూ ఒకసారి గుండె మీద చేసుకొని మీ ద్వారా మా ద్వారా ఇటువంటి అవగాహన కలిగేయడం ద్వారా ఒక 4 ప్రాణాలను రక్షించగలిగితే జీవితంలో అంతకంటే తృప్తికరమైన ఇంకో అంశం ఉంటుందని అడుగుతాను. చాలా మంది చూస్తాం, మీ బంధువులను ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబాలు రోడ్డు ప్రమాదాన పడి కొంతమంది మరణించి రోడ్డు మీద పడిపోతే ఇంకొక కొంతమంది జీవితకాలం ఆసుపత్రి మంచానికే పరిమితమై ఆ కుటుంబాలు నరకయాత్ర అనుభవిస్తున్నటువంటి కండ్ల ముందర మన బంధువులు, స్నేహితులు ఎక్కడో చూస్తా ఉన్నాం. అయినా ఆ క్షణానికి మాత్రమే మనం స్పందిస్తా ఉన్నాం. దాని తర్వాత నియమ నిబంధనలు ఉల్లంఘిస్తా ఉన్నాం. హెల్మెట్ ధరించుకొని బండి కట్టుకుంటాం, రాంగ్ రూట్ పోతే దగ్గరనే ఉందిగా యూటర్న్ అని తాగి నడుపుతా ఉంటాం. ఆగిన వల్ల రిఫ్లెక్టర్ లేకపోవడం వల్ల పోయి గుద్దుకొని 100 మంది చనిపోతా ఉన్నారు. ఈ విధంగా జరిగేటి అన్నిటిని నిరోధించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం ప్రజల సహకారం లేకపోతే అధికారులంగా, ప్రభుత్వంగా ఎన్ని చేసినా ప్రజలు భాగస్వాములు కావాలి. అందుకే సామధాన భేద దండ మీరందరూ చైతన్యంగా ఇలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్న వాళ్ళు మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. అది మీ ప్రాణానికి రక్ష, మీ ఎదుట ప్రయాణిస్తున్నటువంటి ఇంకొక ప్రయాణికుడు కూడా మీరు రక్షించినటువంటి అవుతుంది అనేటువంటి మాట. ఇది ఎప్పుడు కానీ మంచి చాలా లేట్గా రీచ్ అవుతుంది, చెడు 5 నిమిషాల్లో రీచ్ అవుతుంది. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే వరకు మంచి నిజం గడప దాన్ని కూడా బయటికి రాదట. కాబట్టి చెడును తొందరగా వినే పరిస్థితి జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుని ఇది మంచి ప్రజలకు, వాహనదారులకు జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఉపయోగించుకోవాల్సినటువంటి ఈ ట్రాఫిక్ నిబంధనల అంశాన్ని దయచేసి పాటించాలని కోరుతూ మరొకసారి రవాణా శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ లో భాగస్వాములై మీ సమయము భవిష్యత్తు రోడ్ సేఫ్టీకి తప్పకుండా తోసిన కాడ, సమయం ఉన్న కాడ ఎక్కడైనా రోడ్ సేఫ్టీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అనే విధంగా మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తూ అందుకు సంబంధించిన ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాల్సిందిగా జేటీసీ గారిని కోరుతూ అందరూ నిల్చొని చేతులు ముందుకు చాపి ఆ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము, మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ 10 నిమిషాలు మీకు ఇబ్బంది అనిపించినా ఈరోజు ప్రభుత్వం కూడా అలైవ్ అనే పేరు మీద రోడ్ సేఫ్టీ అంటే ట్రాఫిక్ నిబంధనల నుంచి మీ ప్రాణాల రక్షణలని మీకు ప్రేమ బతుకు పోవడము లేదా ఎదుటివాడి ప్రాణం తీయడం వల్ల కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే అసాధ్యం. కాబట్టి వీలైనంత వరకు 4 ఇంగ్లీష్ ఈ అక్షరాలను మీకు చెప్పే దాని ద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ అంటే ముందు ఈ ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కలిగించాలి. మనం చెప్తగా తెలుగులో సామధాన భేద దండ అంటే ఏదైనా కూడా డైరెక్ట్ రాగానే
మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు లేకపోతే ఆర్టీఓలో దొరకబట్టి ఫైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఉద్దేశం ట్రాఫిక్ ఫైన్ వేయాలనో మిమ్మల్ని దొరకబట్టి పనిష్మెంట్ ఇవ్వాలనో లేదు. కానీ అది మీ జీవితంలో రూల్స్ పాటించమని చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది అర్థం చేసుకోండి. అందుకే ఎడ్యుకేషన్ అంటే ఈ ట్రాఫిక్ నిబంధనల మీద మొత్తం ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం. అందుకే భవిష్యత్ తరంలో పిల్లలకే పాఠ్యాంశంగా ఇవ్వడం కావచ్చు, స్కూల్ పార్కులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులతో మేము రూల్స్ పాటిస్తామని ఒక హామీ పత్రం తీసుకోవడం కావచ్చు. దాని తర్వాత ఇంజనీరింగ్ అధికారులంతా కలిసి మామూలుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అధికారులు అక్కడ రోడ్ వేసినటువంటి పరిస్థితుల్లో మూలమరుపులు కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఉండడం వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న వాటిని నిర్మూలించడం ఇంజనీరింగ్ అనేది. మనం తెలియకుండా మనం పోతా ఉన్నాం. ఆ రోడ్డు డ్యామేజ్ ఉండడం వల్ల యాక్సిడెంట్ అయిపోయిన పరిస్థితి ఏర్పడుతోంది. దానికి ఇంజనీరింగ్ యొక్క అవగాహన పెంచుకొని ఆ రోడ్డు బ్లాక్ స్పాట్స్ తొలగించడం రెండో అంశం. మూడోది ఎన్ఫోర్స్మెంట్. ఇవైన తర్వాత కూడా నా దారి నాదే అంటే వాళ్ళ దారి వాళ్ళన్నట్టుగా మరించే విధంగా తీసుకుంటారు. నాలుగో అంశం ఇవాళ ముఖ్యాంశం ఇవాళ ఈ యొక్క 5వ రోజు మనం తీసుకుంటున్నటువంటి దాంట్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో గతంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అక్కడ ఎవరైనా పేషెంట్ పని ఉంటే ఆయన దిక్కు మనం చూసే వాళ్ళం కాదు. ఎందుకంటే పోలీసులు ఎక్కడ కేసు పెడతారో, ఎక్కడ కోర్టుకు సాక్ష్యానికి పిలుస్తారో మనకి ఎందుకులే అని ఉదాసీనంగా ఆ యొక్క యాక్సిడెంట్ అయిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. మేము కూడా అట్లా చేసుకోవడం అంతవరకు అత్యధిక కాదు. ప్రతి ఒక్కరు కూడా గతంలో ప్రభుత్వ విధానాలు అట్లుండే. ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వెంటనే గోల్డెన్ అవర్ అంటే గంట లోపు మీరు ఆసుపత్రికి తీసుకుపోయి జాయిన్ చేస్తే రహవీర్ అవార్డు పేరు మీద 25,000 రూపాయల పారితోషికం ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. మరియు దయచేసి ఒక గొప్ప మార్పు. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో యాక్సిడెంట్ అయితే చూస్తే సాక్షిగానో ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టడమో లేదా కోర్టుకు రమ్మనో ఊరికే వేధిస్తారనేటువంటి ఒక అపోహ ఉండే. ఇప్పుడు అటువంటి వాళ్ళను ఆ ప్రాణాన్ని రక్షించడానికి అనుకోకుండా మీరు ఆ ప్రాంతంలో మీరున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ను వెంటనే మరి రక్తస్రావాన్ని ఆపే విధంగా చేసుకొని దవాఖానకు తీసుకపోతే తప్పకుండా వాళ్ళకి 25,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి ఇటువంటి సంవత్సరానికి 5 సార్లు తీసుకునేటువంటి అవకాశాన్ని, ఎటువంటి ఏ ఇబ్బంది లేదు. మీరు ఆ ప్రాణాన్ని రక్షించడమే ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ నుంచి మనం టేకప్ చేస్తా ఉన్నాం. అందులో మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వారం ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద డీటెయిల్డ్గా అవగాహన కల్పించటము, ప్రజలకి సంబంధించి ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే దాని మీద ఒక కార్యాచరణ అనేది నడుస్తూ ఉంది. దాంట్లో ప్రెజెంట్గా అరైవ్ అలైవ్ అనేది పోలీస్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఇతర శాఖలందరూ కూడా కోఆర్డినేటెడ్ ఎక్సర్సైజ్గా ఈ వీక్ అనేది టేకప్ చేస్తున్నాం. ఈ అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం రోడ్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్స్, ఇంజురీస్ కావచ్చు, వీటిని ఏ విధంగా తగ్గియాలి అండ్ మనము ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని మీద టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఇందులో చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్స్ వేసుకోకపోవటము, లేదు అంటే లేన్ సేఫ్టీ అంటాం, ఒక లేన్ నుంచి ఇంకో లేన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఇండికేటర్ వేయకపోవటము, అదర్వైజ్ ఓవర్ స్పీడింగ్ కావచ్చు, రాంగ్ రూట్లో డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్స్ పాటించకపోవటము, ఇట్లా అనేక కారణాల వల్ల మనం చూస్తూ ఉన్నాము రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున నంబర్ అనేది సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక సంఖ్య జస్ట్ మీరు నేషనల్ లెవెల్లో చూసినట్లయితే సుమారు 1,50,000 నుంచి 2 లక్షల మంది సంవత్సరానికి చనిపోతా ఉన్నారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. అంటే దాదాపు ఒక రోజుకి ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే ఒక 400 నుంచి 500 మంది. ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ రోడ్ అండ్ హైవేస్ లో వారు చెప్పిన స్టాటిస్టిక్స్ నంబర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి.
అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మనకి అవగాహన ఉన్నప్పటికీ కూడా రూల్స్ పాటించకపోవటం అనేది మేజర్ ఇబ్బంది అవుతా ఉంది. సో దీనికి సంబంధించి ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి, వారికి కూడా రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయాలి అన్నందుకు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చాలా మంది అనుకుంటారు నేనైతే సేఫ్ గా నడిపేయగలుగుతాను, నేను ఫాస్ట్ గా వెళ్ళి రాంగ్ రూట్ లో వెళ్ళినా హెల్మెట్ లేకున్నా నాకు ఇప్పటి వరకు ఏం కాలేదనుకున్న కొంతమందికి ధీమా ఉంటుంది. ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు, ఎవరు కూడా చెప్పలేరు. 100 సార్లు తప్పించుకున్నాను, 101సారి అయినా ఏదైనా అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. రెండోది, ఒకటి మీరు సేఫ్ గా ఉన్నారు, మీరు ఒక మైండ్ సెట్ తో వెళ్తా ఉన్నారు. అవతల వాళ్ళు ఏ విధంగా మీ డ్రైవింగ్ మీరు చేసే యాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. సో అవతల వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆలోచించలేరు, అక్కడ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. మీ ఒక్కరి గురించే కాకుండా మీ ఫ్యామిలీ గురించి, అదే విధంగా ఇన్ జనరల్ అసలు ఎవరికైనా గాయం జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్క రోజు ఒకరోజు బ్లాక్ స్పాట్స్ అంటాం. బ్లాక్ స్పాట్స్ అంటే రిపీటెడ్ గా రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఎక్కడ జరుగుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేయటము, వాటిల్లో ఏమైనా రెక్టిఫికేషన్, ఇంప్రూవ్మెంట్స్, కరెక్టివ్ మెజర్స్ ఏమైనా చేయగలుగుతామా అనేవి కూడా టేకప్ చేస్తూ ఉంటాం. ఒకరోజు హెల్మెట్స్ మీద అవేర్నెస్, ఒకరోజు స్కూల్స్ కి సంబంధించి పిల్లల దగ్గర కూడా అసలు మనం ఇంటికి వెళ్ళి పిల్లలు పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా లేదు నాన్న, లేదమ్మా, మీరు ఇది ఇట్లా వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోకపోతే ఇబ్బంది మాకు స్కూల్లో చెప్పారు అనేది కూడా స్కూల్ లెవెల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాము. కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ టేకప్ చేస్తున్నాము. వివిధ కాంపిటీషన్స్, ఎస్ఏస్ కావచ్చు, ఎలక్యూషన్ కావచ్చు, క్విజ్ కాంపిటీషన్స్ కూడా రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మీద టేకప్ చేసాము. బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ టేకప్ చేస్తా ఉన్నాము. ఎన్ఫోర్స్మెంట్ మెషర్స్ అంటాము. ఎవరైనా ఇట్లా రాంగ్ రూట్ కానీ హెల్మెట్ లేకుండా ఆర్ ఇంకేదైనా తప్పు చేసినప్పుడు పెనల్టీ వేయటము, ఐడెంటిఫికేషన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఇన్షూర్ చేసుకుంటున్నాం. ఇట్లా అనేక పద్ధతుల ద్వారా ఒకటే ఒక ఉద్దేశం, ప్రజలందరూ కూడా సేఫ్ గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఈ రోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. దానికి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది మనకు ముందుకు వెళ్తుంది అండ్ సక్సెస్ఫుల్ గా టేకప్ చేయగలుగుతాం. సో అందరితోటి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ లో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలి. అదే విధంగా ఈ హెల్త్ క్యాంప్స్ ఏదైతే మనం ఈ రోజు ఆర్గనైజ్ చేస్తా ఉన్నామో దానికి కూడా డ్రైవర్స్ అందరికి కూడా వాళ్ళ వెల్ఫేర్ ఎంతో ఇంపార్టెంట్. వారు ఫిట్ గా ఉండి వారు హ్యాపీగా ఉంటేనే డ్రైవింగ్ బాగుంటుంది. అదే విధంగా వాళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయాలి, వారి మెంటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్టేటస్ బాగుండాలి అన్నందుకు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తా ఉంది. మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.